అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. డివోషన్ ఛానల్ ఇస్తున్నాను కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి సంబంధించి నేను తర్వాత వీడియో ఇస్తాను. ముందైతే బంగారం వెండికి సంబంధించి నిన్న ఈవినింగ్ మాట్లాడుకున్నాం కదా, మల్టీ కమ్యూనిటీ ఎక్స్చేంజ్లో భారీగా పడిపోయింది. గంటలో 21,000 అని. ఈరోజు ఏకంగా 23,000 వెండి. నేను డైలీ చెప్తూనే ఉన్నా కదా, వెండి విషయంలో రిస్క్ ఉండేది, జాగ్రత్త అని. ఇగో రిస్క్ భారీ కరెక్షన్ అనమాట. ఏకంగా 23,000 పడిపోయింది. కేజీ వెండికి 23,000 పడిపోయి 2,58,000 వచ్చేసింది. మళ్ళీ చెప్తున్నా, వెండి రాను రోజుల్లో పెరగొచ్చు, తగ్గొచ్చు. బట్ అంతిమంగా అన్నప్పుడు 2026 ఎండింగ్ నాటికి మినిమంలో మినిమం 3.5 లక్షలు 4 లక్షలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం. బట్ ఈ మధ్యలో మాత్రం అప్ అండ్ డౌన్స్ భయంకరంగా ఉంటుంది వెండి విషయంలో. సో రిస్క్ తట్టుకోగలం అనుకున్న వాళ్ళు వెండి విషయంలో కొని దాచడమో అమ్మటం ఏదో చేసుకోండి. ఓకే, కమింగ్ టు బంగారం. ఇది కూడా తగ్గింది. నేను అన్నా కదా, ఈ రెండు కాబట్టి తగ్గుతుందా, ఇంటర్నేషనల్ లెవెల్ ఏమైనా తేడా ఉంటే తగ్గుతుందా ఏంటని. మరలా చెప్తా, బంగారం విషయంలో మాత్రం నేను నా మాట కట్టుబడే ఉంటా. ఇప్పుడు తగ్గింది, భారీగా తగ్గింది, బట్ మరలా పెరుగుతుంది. ఎందుకంటే బంగారం కాబట్టి. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 2,800 రూపాయలు తగ్గి మార్కెట్లో 1,24,850 రూపాయలుగా ఉంది 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. దెన్ 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 3,050 రూపాయలు తగ్గింది, 1,36,200 రూపాయలుగా ఉంది బంగారం ధర. కాబట్టి ఈ 2-3 రోజులలో మీరు అనుకున్న ధర వస్తే హ్యాపీగా తీసుకోండి. మరలా చెప్తున్నా, కొత్త సంవత్సరంలో పెరుగుతాయి ఖాయంగా. ఒకవేళ తగ్గినా కానీ నన్ను తిట్టుకోవద్దు, మీరే ఇబ్బంది పడవద్దు. తగ్గితే మంచిదే, బట్ అంతకైతే తగ్గు. రాసి పెట్టుకోండి, 2026 మార్చ్ ఎండింగ్ నాటికి ఖచ్చితంగా 24 క్యారెట్ గోల్డ్ 1,50,000 పైన ఉంటుంది తప్ప తక్కువైతే ఉండదు. ఓకేనా? ఇదేంటి ఆల్రెడీ 1,36,000 ఉంది కదా అంటే, నేను అదే అంటున్నా. రేపు మాపు ఇలా చెప్పటం కాదు, ఒక 2-3 నెలలు టైం పెట్టేసి ఆ వేళ చెప్తున్నాను. 2-3 నెలల్లో 1,36,000 కొన్నదాన్ని 1,50,000 పైన అన్నప్పుడు ఎంత 14,000 ప్రాఫిట్లో ఉంటున్నాం. అప్పుడు ఇంట్రెస్ట్ కూడా ఎంత వేసుకోండి, మినిమంలో ఎంత వస్తుంది ఇంట్రెస్ట్ కూడా, గట్టిగా 3 రూపాయల పైన వస్తుంది. అవునా కాదా? సో నార్మల్ లెక్క వేసుకోండి, లేదు ఇంట్రెస్ట్ అయినా వేసుకోండి, వేరేదైనా వేసుకోండి. డబ్బు ఉంటే బంగారం కొని పెట్టుకోవటం అత్యుత్తమం. లేదు మాకు స్థలాలు కావాలంటే ఓకే, హ్యాపీగా వెతకండి. ఒకేసారి స్థలాన్ని కొనేంత డబ్బు లేదన్నప్పుడు బంగారం కొని జాగ్రత్తగా లాకర్లో పెట్టుకొని ఆ మంచి రేటు చుట్టూ అమ్మేసుకొని స్థలం అనేది కొనుక్కోండి.